సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మన కోసం బాబా గారు అందిస్తున్న ఒక సందేశం. బిడ్డ, నీకోసమే ఈ సందేశం. ఇది సందేశం కాదు తల్లి, ఒక హెచ్చరిక అనుకో. ఈ హెచ్చరిక నీకోసమే. నిన్ను ఇలా చాలాసార్లే హెచ్చరించాను, కానీ ఇదే అమ్మా ఆఖరిసారి. తప్పకుండా విను. వినకపోతే నువ్వే మోసపోతావు. ఖచ్చితంగా వదులుకోవద్దు బిడ్డ అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, బాబాగారు ఏం హెచ్చరిక అనేది చెప్పబోతున్నారు, అందులో అర్థం పరమార్థం ఏంటి అనేది ఈ వీడియోలో చూడబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక మంచి జ్యోతిష్యం దగ్గర జాతకం చెప్పించుకోవాలని ఎదురు చూస్తూ ఉంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఎటువంటి సమస్యకైనా గురువు గారు 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారండి. అలా అని ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. మీరు ఉన్న చోట నుంచే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒక్కసారి కాల్ చేశారంటే మీ యొక్క సమస్య తీరిపోయినట్టే. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ 9666306444. ఈ నంబర్కి కాల్ చేయండి. మీ యొక్క సమస్యలు అనేవి పరిష్కరించుకోండి ఫ్రెండ్స్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్ళి, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, సంతాన సమస్యలు, ఇంట్లో ధనం నిలకడగా లేదు, ప్రశాంతత లేదనుకున్న, వాస్తు దోషాల వల్ల మాకు ఏది కలిసి రావటం లేదు, జాతకం దోషాల వల్ల మా బిడ్డలకి పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు సరైన సమయంలో అవ్వటం లేదు అనుకున్నా కానీ అన్ని సమస్యలకి గురువుగారు మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య అయితే ఖచ్చితంగా కనుమరుగయ్యేలా చేస్తారు. నమ్మకంతో ఒక్కసారి గురూజీని సంప్రదించండి. మీ యొక్క సమస్యలను తొలగించుకోండి ఫ్రెండ్స్. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నాను అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరి నాకు బాగా చెప్పారు, నా ప్రాబ్లం తీరింది అన్న తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక బాబా గారు మన కోసం అందిస్తున్న సందేశం. బిడ్డ, నేను హెచ్చరిస్తున్నాను అని చెప్పాను కదా, ఇప్పుడు దయచేసి నా మాట విను. ఈ మాటలు విన్న నీకు ఏం చేయాలో తెలుస్తుంది. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. నీ బాబా ఆజ్ఞ అనుకుంటావో, సందేశం అనుకుంటావో, హెచ్చరిక అనుకుంటావో నీ ఇష్టం. ఒక్కసారి నా మాట విను, లేదంటే ఇతరుల చేతుల్లో అలాగే నువ్వు ఘోరంగా దెబ్బతినాలి, మోసపోవాల్సిన అవసరం ఉంటుంది. కాస్త శ్రద్ధగా ఈ సాయి మాటలు చెవిని పెట్టుకో. నీకు ఎదురయ్యే మోసాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది తల్లి నువ్వు కోలుకోవాలంటే. అందువల్ల మోసపోకుండా జాగ్రత్తగా విను. ఈ సందేశాన్ని నా బిడ్డలందరికీ నేను ఖచ్చితంగా అందచేస్తున్నాను. నిశ్చింతగా మనసు పెట్టి ఒక్కసారి విను. ఈ సందేశం పూర్తి కాగానే నీకు ఒక ఆలోచన, అలాగే ఒక ధైర్యం, ఒక మనపక్వం అన్నీ వస్తాయి. దయచేసి మోసపోకుండా ఈ యొక్క బాబా మాట వింటావు కదా. నష్టంతో పాటు కలిగేటువంటి బాధ ఎంతో దారుణంగా ఉంటుంది. ఎందుకంటే మోసం అనేది చాలా దగ్గర వాళ్ళే చేస్తారు. వాళ్ళు నమ్మిన వాళ్ళు చేసిన మోసం అనేది తట్టుకోలేరు కదా. మీ జీవితంలో మోసపోయి ఆర్థికంగా, మానసికంగా బాధపడే బదులు కొంచెం జాగ్రత్త పడి సంతోషంగా ఉండటం మంచిది. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి బిడ్డ. అయితే ఈరోజు ఈ సాయి బిడ్డలందరికీ ఏ విధమైనటువంటి హెచ్చరిక నేను అందజేస్తున్నానో విన. స్వయంగా ఈ తండ్రి మాటల్లో నువ్వు విని నడుచుకో. ఈ సాయి సందేశం నువ్వు విన్నావు అంటే, నేను చెబుతున్నాను అంటే నువ్వు మోసపోకుండా జాగ్రత్త పడతావని. ఇక అశ్రద్ధ చేయకుండా ఇప్పటికీ చాలాసార్లు నిన్ను హెచ్చరించాను కాబట్టి ఇకనైనా పెడచెవిన పెట్టకుండా విను తల్లి. ఎందుకంటే ఇప్పటి వరకు నీకు అలాంటి దెబ్బ తగలలేదు. నువ్వు జాగ్రత్త పడకపోతే ఈసారి తగిలే దెబ్బ నీ జీవితంలో నువ్వు కోలుకోలేవమ్మా. కాస్త జాగ్రత్తగా ఉండు. నేను చెప్పిన మాట విని కాస్త జాగ్రత్తగా పడ్డావంటే నీ యొక్క జీవితం మంచిగా ఉంటుంది. ఎదుటివారు నిన్ను పొగుడుతున్నప్పుడు అసలు నిజానిజాలు తెలుసుకోకుండా వారి మాటలకు మోసపోతూ ఉన్నావు. ఇప్పటి వరకు చిన్న చిన్న మోసాలు మాత్రమే వారు చేశారమ్మా. ఇక ఈసారి వారి ఆలోచన చాలా దారుణంగా ఉంది తల్లి. అలాంటి మోసాలకు, అలాంటి పొగడ్తలకు ఎప్పుడు కూడా నువ్వు తలవంచవద్దు. నువ్వు అలాగే ఉంటే నువ్వు పూర్తిగా నిన్ను ముంచేస్తారు. అందుకే ఎప్పుడూ అమాయకంగా ఉండకూడదు అనేది.
నీ అమాయకత్వమే ఇతరుల ఆసరాగా వారు నిన్ను మోసం చేయటానికి వారికి ఒక ఆయుధంగా మారిపోయింది. ఈ భూమి మీదకు నిన్ను ఊరికే పంపానా ఈ సాయి? నీ సామర్థ్యం నాకు తెలుసు, నువ్వు గుర్తించు. ఎందుకంటే వారి మాటలకి ఎప్పుడూ పొంగిపోవద్దు, చాలా దెబ్బతింటావు. ఇతరుల మాటలకి పొంగిపోయి అలాగే నీ జీవితాన్ని చిక్కుల్లో పడేసుకోవద్దు. అలాగే ఎదుటివారు ఎవరైనా సరే నిన్ను కృంగదీసే మాటలు చేస్తే కృంగిపోవద్దు. కాబట్టి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకో తల్లి. అయితే చెబుతున్నాను విను. ఇతరుల గురించి పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అప్పుడు విజయం నీ గురించి గర్జించి చెబుతుంది. ఎవరి గురించి ఆలోచించవద్దు, ఎవరి మాటలు వినవద్దు. అర్థమైంది కదా అమ్మా? ఎప్పుడు కూడా నువ్వు 100 మందిని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, కానీ తెలిసి కూడా ఒక్కరిని కూడా నీ వరకు బాధ పెట్టవద్దు. నువ్వు ఓడిపోతుంటే బాధపడకు తల్లి. ఓటమి అనేది గెలుపుకు నాంది అని చెప్పాను కదా. నీకు కావాల్సింది వెతుకుతూనే ఉండు, ప్రయత్నిస్తూనే ఉండు. అలా ప్రయత్నించినంత వరకు నీకు విజయం వస్తూనే ఉంటుంది. ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోకు. ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులభం, కానీ తల్లి తిరిగి వారిని మళ్ళా మునుపట్లా తీసుకురావాలంటే ఆ నీటిలో ఉన్న రాయిని వెతికి తీసేంత కష్టం. అర్థమైంది కదా ఇప్పటికైనా? కాబట్టి ఎవరిని కూడా నీ అంతటి నువ్వు బాధ అనేది పెట్టవద్దు. ధైర్యంగా బతుకు, కానీ తలదించుకొని మాత్రం బతకవద్దు. నీకొక విషయం చెప్పనమ్మా, ఈ ప్రపంచంలో ఏది పగిలినా అది శబ్దం చేస్తుంది, కానీ మనసు పగిలితే మాత్రం మౌనంగా అలాగే ఉండిపోతుందమ్మా. చూడు తల్లి, ఎవరిని మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత మాత్రం చెడుగా ఉంటుంది. జీవితం అనేది మహాయుద్ధం లాంటిది బిడ్డ. అందులో పోరాడితేనే గెలవగలవు. అలా కాకుండా ఊరికే కూర్చుని ఉండిపోవలసి వస్తుంది. కాబట్టి నీకు ఒక విషయం చెబుతున్నాను విను. పక్షికి ఒక ఈక ఊడిపోయిందని ఎగరడం మానేస్తుందా? లేదు కదా. అది అలానే నువ్వు కూడా నిన్ను ఎవరో ఏదో అన్నారని నీ పైనాన్ని నీ గమ్యాన్ని చేరుకోకుండా ఆపేస్తే ఎలా? గంజాయి మొక్క ఎంత ఎత్తు ఉన్నా మనం చిన్న తులసి మొక్కనే పూజిస్తాం. అలానే చెడ్డవారు ఎంత పెద్దవారైనా ధనవంతులైనా సరే మంచివారికి మాత్రమే విలువనిస్తాం. ఇది అక్షర సత్యం. నిజం కదా తల్లి? నువ్వు ఇతరులకు చేసే సాయం వెంటనే మర్చిపోవాలి. అదే నీకు చేసిన సాయం జీవితాంతం గుర్తుంచుకోవాలి. నువ్వు చేసిన సాయం ఎప్పుడు మర్చిపోవాలి, ఇతరులు చేసింది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇది ముఖ్యమైన విషయం. అలా కాకుండా నేను సాయం చేశానని చెప్పుకుంటూ ఉంటే అది ఖచ్చితంగా నీ అమాయకత్వమే అవుతుంది. బిడ్డ, నువ్వు ఇతరులకు చేసే సాయం వెంటనే మర్చిపోవాలి. అప్పుడే ఆ సాయం నీకు ఎంత మేలు చేస్తుందో అది రెట్టింపుగా నీకు తిరిగి వస్తుంది. నీ చుట్టూ ఎంతోమంది మంచిగా నటించే చెడ్డవారు ఉంటారు. ఆ విషయం గుర్తుంచుకో, వారిని గమనించుకో. అలా కాకుండా వారి బుట్టలో పడి మోసపోకు. వారిని కనుక్కోవడం కష్టమే. ఎందుకో తెలుసా? చెడ్డవారు మంచివారి కన్నా మంచిగా నటిస్తారమ్మా. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు, లేదంటే ఖచ్చితంగా నష్టపోవాల్సి వస్తుంది. ఓపికగా ఉండేవారు ఎప్పుడూ ఓడిపోరని గుర్తుంచుకో తల్లి. ఓపిక అనేది ఒక్కసారి నువ్వు ఓపిక పట్టి చూడు, జీవితాంతం నీకు ఎన్నో నేర్పుతుంది. పూర్వపు రోజులు మనుషులు రాళ్లతో పుట్టించేవారు, కానీ ఇప్పుడు ఏకంగా మాటలతోనే తగలబెట్టేస్తున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి అనేది. నా బిడ్డలు మేలుకోరి ఈ సందేశం నీ ముందుకు వచ్చిందంటే సాక్షాత్ నా అనుగ్రహం నీకు ఉంది. అలాంటి వారి మాటలు పట్టించుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. జాగ్రత్తగా ఉండమనే నేను ఇంతలా చెబుతున్నాను. ఈ సాయి మాటలను అర్థం చేసుకుని నడుచుకుంటే నీకంతా శుభం సంకల్పం కలుగుతుంది. చూడమ్మా, ఎప్పుడైతే నువ్వు పక్కవారి మాటలకు విలువనిస్తావో ఆ రోజు నుంచి నీ జీవితం నరకప్రాయం అయిపోతుంది. అందుకే మళ్ళీ చెబుతున్నాను, ఎవరి మాటలో నువ్వు పట్టించుకోకు. కేవలం విజయం వైపే నీ పయనాన్ని మొదలుపెట్టు.
ఎవరో ఏదో అన్నారని నీ పయనాన్ని ఆపుకోవద్దు. బిడ్డ, తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావమ్మా. నీ కోసం ఒక గొప్ప జీవితం ఎదురు చూస్తూ ఉంది. మరి దానిని త్వరగా చేరుకోవాలంటే నీ బాబా చెప్పిన మార్గంలో మాత్రమే నువ్వు నడవాల్సి ఉంటుంది. అప్పుడే అది వేగంగా నిన్ను చేరుకోగలదు. అర్థమైంది కదా తల్లి? ఇక దేని గురించి ఆలోచించకుండా నీ లక్ష్యంపై దృష్టి పెట్టి ముందుకు నడువు. నీకు అంతా శుభమే కలుగుతుంది. నా ఆశీర్వాదం నీకు ఖచ్చితంగా అందుతుంది. ఈ బాబా చెప్పినట్టు నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, హెచ్చరించాను కదా, కానీ పెడచెవుని పెడుతూ ఉన్నావు. ఎవరినో నమ్మి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుని చిక్కుల్లో ఇరుక్కుంటున్నావు. జరిగేవన్నీ కూడా చిన్న చిన్న మోసాన్వి. ఈసారి వారు నిన్ను చేయాలనుకున్న మోసం అతిపెద్ద దారుణమైంది బిడ్డ. జీవితంలో కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది నా బిడ్డకు వద్దు అని నేను ఇంతలా ప్రాధేయపడుతున్నాను. నీ కుటుంబం కూడా బాధపడవలసి వస్తుందమ్మా. అందుకే ఇంత జాగ్రత్త చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మరి వాళ్ళని ఎలా కనిపెట్టాలనే సందేహం కూడా నీకు ఉంటుంది కదా తల్లి. దీనికి పరిష్కారం నేను చెబుతాను. నీ పని నువ్వు చేసుకుంటూ ఎవరు ఏం మాట్లాడినా పట్టించుకోకు. నిన్ను పొగిడినా సరే, తిట్టినా సరే, ఆకాశానికి ఎత్తినా సరే నువ్వు ఏ మాటలు పట్టించుకోకు. కేవలం మీ సొంత నిర్ణయంపై మీ ముందుకు వెళ్ళండి. నీ బాబా చెప్పాను అంటే అది అక్షరాల నిజం. ఇది ప్రతి ఒక్కరూ పాటించాలి. ప్రతి ఒక్కరూ పాటించాల్సిన మాటలు కాబట్టే ఈ సాయి తండ్రి నీ వరకు చేర్చానమ్మా. ఎవరైతే నిన్ను మెచ్చుకుంటూ ఆకాశానికి ఎత్తుతూ ఉన్నారో వారు రేపటి రోజున మిమ్మల్ని అధాపాతాళానికి తొక్కేస్తారని గుర్తుంచుకో. ఎవరు ఏం చెప్పినా సరే మీ ముందు ఆలోచించుకొని 1కి 10 సార్లు ఆలోచించి సరైన నిర్ణయం మాత్రమే తీసుకోవాలి. ఈ బాబా తన బిడ్డల్ని కాపాడుకోవాలనే కదా ప్రయత్నిస్తాను. చాలా సమర్థునిగా కిందకు పంపాను. నేను నీ భూమిపైకి వచ్చింది చాలా సమర్థునిగా కిందకు వచ్చాను. ఆలోచించాల్సినటువంటి శక్తి నీకు ఉంది. అంత సామర్థ్యం, ఆలోచన శక్తి పట్టుకొని ఇతరుల మాటలు ఎందుకు నువ్వు వింటావు? నీలో ఉన్న సామర్థ్యం నువ్వు గుర్తించు. నీ తండ్రి చూపిన మార్గంలో నడువు. అప్పుడు నువ్వు అనుకున్నవన్నీ నెరవేరుతాయి తల్లి. చూడమ్మా, నీ జీవితం పైన పక్కవారి మాటల ప్రభావం ఎప్పుడూ ఉండకూడదు. అది నీ జీవితాన్నే కాల్చివేస్తుంది, నరకప్రాయం చేసేస్తుంది. ఏ మాటలు పట్టించుకోకుండా, ఎవరి గురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చేసుకుంటే విజయం వైపు ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా విజయాన్ని నువ్వు సాధిస్తావు తల్లి. ఈ బాబా ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే అని నీకు తెలుసు కదా. ఇక భక్తి అనేది కేవలం లౌకికంగా ఉంటుంది. బాధలు తీర్చటానికి కాదు. నువ్వు ఎవరో, నీ స్వభావం రూపం ఏంటో తెలుసుకొని నిజమైన భగవంతుణ్ణి ఆరాధించిన నీకు అంతా మంచే జరుగుతుంది. బిడ్డ, కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే నాణెము ధ్వని చేసినంతగా నోటు ధ్వని చేయదు. శబ్దం చేస్తుందా? చేయదు కదా. విలువ కలిగిన ఎప్పుడూ అలాగే ఉంటాయి. అందుకే చిల్లరగానే ఉంటుంది, కానీ కాగితాలకే కదా విలువ ఎక్కువ. నువ్వు ఎప్పుడు కూడా నోట్లా ధ్వని చేయకుండా నిశ్శబ్దంగా ఉండు. నీ విలువను పెంచుకో. ఏదైనా సరే నేర్చుకోవాలి అనుకున్నప్పుడు నీకు ఏమీ తెలియదు అనే భావనతో ఉండు. అంతా మనకే తెలుసు అనుకుంటే ఎప్పటికీ ఏమీ నేర్చుకోలేవు. ఇదే అక్షరాల నిజం. ఒక్కడివే అని ఎప్పటికీ భయపడకు. ఒంటరి పోరాటాలే గొప్ప గొప్ప సామ్రాజ్యాలను నిర్మిస్తాయి. దీనికి నువ్వే సమర్థుడివి అనుకో. నువ్వు చేయాల్సిన శ్రమ చేయి. బిడ్డ, ఎప్పుడు కూడా అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని ఇస్తుంది, తెలివితో సంపాదించింది ఆనందాన్ని ఇస్తుంది, కష్టపడి సంపాదించింది సంతృప్తిని, మనశ్శాంతిని, చెప్పలేని ఆదరణని, ఆనందాన్ని, విలువని ఇస్తుందని తెలుసుకో. ఆ విలువ ఈ సాయి బిడ్డవైన నువ్వు ఖచ్చితంగా నీకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నీ బావా మాటలో పెడచెవిని పెట్టకుండా విన్నావు కదా, ఇక పాటించు. నీకు అంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.